షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ దినం 25th డిసెంబర్ కదా. ప్రపంచమంతటా మరి ప్రతి దేశంలో చాలా ఘనంగా మరి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే బిడ్డలారా, మరి మేము కూడా తొలి రోజులలో చర్చికి వెళ్ళిన రోజులు మేము క్రిస్మస్ ఆచరించిన వారమే. అయితే ఇప్పుడు ఈ రోజులలో మరి సర్వసత్యము మనకు బయలుపరచబడిన తర్వాత బైబిల్లో పరిశుద్ధమైన ఆయన పుట్టుక రోజుల గురించి స్పష్టంగా రాయబడి ఉన్నదని తెలుసుకొని దానిని ఆచరిస్తున్నాము, దానిని ఆచరిస్తున్న వారంగా ఉన్నాము. అలానే ఈరోజు ప్రపంచమంతా వారు ఆచరిస్తున్నారని వారిని తప్పు పట్టడం కాదు సుమా. సో సర్వలోక రక్షకుడు జన్మించాడని వారు సువార్త చాటుచున్నారు. అది ఉన్నతమైనది, అది చేయాలి, మనము కూడా చేయాలి, చేస్తున్నాము. అదే రీతిగా అనేకులైన సేవకులు మిషనరీస్గా వచ్చారు. వారు ఆయన సర్వలోక రక్షకుడు పుట్టాడని, బెత్లెహేము నక్షత్రము జన్మించాడని వారు చాటారు. అదే రీతిగా బిడ్డలారా, మరి ఆయన పుట్టుకకు ఒకటి సృష్టిలో ఆయన ఒక సాక్ష్యం పెట్టాడు, బెత్లెహేము నక్షత్రం అని. ఆ బెత్లెహేము నక్షత్రం గురించి మనము వివరాల్లోకి వెళితే ఆయన యొక్క జన్మదినము స్పష్టంగా మన గ్రంథంలో కలదు. ఆయనకు ముందుగా మార్గమును సరళపరచడానికి బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చారు, మనకు తెలుసు కదా. ఆయనకు ఈయనకు ఇద్దరికి 6 నెలల వయసు తేడా. మరి యాషోవ మెస్సీయ వారి యొక్క మరణ దినము పస్కా అని సర్వ ప్రపంచం అందరికీ తెలుసు. మరి ఆ యొక్క యోహాను గారు చూసిన ఆయన బర్త్డే 7వ నెల 15వ దినమున అని తెలుస్తుంది. ఎందుకనగా యోహాను గారి యొక్క పుట్టుక దినం గురించి క్రమము యావత్తు పరిశుద్ధ గ్రంథంలో, లూకా సువార్తలో, మరి ఇతర గ్రంథాల్లో రాయబడి ఉన్నది. అదే రీతిగా మెస్సీయ వారి యొక్క జన్మదినము కూడా మరి పర్ణశాల పండుగలు అని మనం ప్రకటించే వారంగా ఉండాలని ఈ శుభ సందర్భంలో, ఈ శుభదినమున మీకు తెలియపరుస్తూ సత్య సంబంధులకు మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకనగా ఈ దిన వాగ్దానం అదే బిడ్డలారా. కొన్నిసార్లు మీరు ఈ పండుగ ఆచరించకపోతున్నందుని బట్టి మీరు మీ బంధువులే మిమ్మల్ని అడుగుతుండొచ్చు, ఏంటి ప్రపంచమంతా క్రిస్మస్ చేసుకుంటే మీరు చేసుకుంటలేరని. కొందరు క్రైస్తవులే మరి మన సహోదరులు అడుగుతుండొచ్చు, ఏంటి మీరు ఈ పండుగను మాతో ఆచరించరా అని. కానీ మీరు ధైర్యం విడవద్దు. ఎందుకనగా వాగ్దానం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. బహుమానం కొరకు పరిగెత్తుచున్న వారులారా బిడ్డలారా, మీరు సత్య సంబంధులుగా సర్వసత్యములోకి వచ్చారు. మీరు సత్యస్వరూప ఆత్మ మీలోకి వచ్చినప్పుడు, కాబట్టి మీకు వెలుగు మీ మీదకి వచ్చింది. కాబట్టి మీరు సంపూర్ణంగా ఆయన పండుగ దినం ఏంటో గుర్తెరిగి మీరు ఆచరిస్తున్నవారు. అలానే వారిని ఆచరిస్తున్న వారిని తప్పు పట్టడం లేదు కదా, మనము వారిని ఎంత మాత్రం మనం చెప్పడం లేదు కదా. కాబట్టి మీరు కూడా ఈ దినం మనం చెప్పండి, ఆయన జన్మించాడు ఈ లోక రక్షకుడు. కానీ మీరు మనము ప్రకటిద్దాము, వారు ప్రకటిస్తున్నారు, మనం ప్రకటిద్దాము. మనం ఆ రీతిగా ఆయన యుద్ధ నుంచి ఫలము పొందుకుందాము, ధైర్యంగా ఈ లోకానికి సువార్త చాటుదాం. అట్టి కృప పరమ తండ్రి మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును ఆయన ఈ లోకంలో లోకరక్షకుడు జన్మించాడని అనేకులు చాటుచున్నారు నాయన. ఇదిగో తండ్రి, మేము కూడా నీ బిడ్డలము కూడా ఆయన జన్మించిన దినము సుక్కోతు పండుగ, పర్ణశాల పండుగ అని చాటుటకు మాకు ధైర్యమునిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యాషోవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోవ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.